హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికిరణ్. సో ఇవాళ నేను ఓ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. టెక్ న్యూస్ అంటే సాధారణంగా మీ అందరికీ తెలిసిందే. అఫీషియల్ గా సామ్సంగ్ వాళ్ళు బుధవారం రోజున మనకి 11:30 PM లో దీన్ని లాంచ్ చేస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ S26, S26 Plus అండ్ S26 Ultra. మనం S25 లో ఎలా చూసామో సేమ్ టు సేమ్ అలాగే చూడబోతున్నాం. యాక్చువల్ గా ఈ బేస్ మోడల్స్ ని తీసేసి S26 Pro అలాగే S26 Edge ని కూడా తీసుకొస్తున్నారు. లైక్ మీరు చూసారు కదా, iPhone 17 Air అని. సో సేమ్ టు సేమ్ ఇలాగే తీసుకొస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి, కానీ ఈ రూమర్స్ ఫేక్. మనం ఈసారి S26 Plus కూడా చూడబోతున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి S26 Plus. మనం సాధారణంగా S24 లోను, ప్రీవియస్ జనరేషన్ S25 లోను మనం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అలాగే మనం 4000 mAh బ్యాటరీ చూసాము. కానీ ఈసారి S26 బేస్ మోడల్స్ గురించి చెప్పాలంటే డౌన్ గ్రేడ్ చేశారు ఒకటి ప్రాసెసర్ విషయంలో. ఈసారి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ బదులు సామ్సంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్ ని అయితే తీసుకొస్తున్నారు. మనకు అందరికీ తెలిసిందే, ఎక్సినోస్ ప్రాసెసర్ లో చాలా హీట్ ఇష్యూస్ అయితే వస్తాయి. గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ, మల్టీ టాస్కింగ్ పర్పస్ చేస్తున్నప్పుడు ఇలా హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో మరి చూడాలి ఏం ఇంప్రూవ్మెంట్స్ చేశారు S26 సామ్సంగ్ ఎక్సినోస్ వాళ్ళ సొంత ప్రాసెసర్ లో. ఈసారి మనకి 4300 mAh బ్యాటరీ చూడబోతున్నాము. సో మనకి 25 వాట్స్ నుంచి 45 వాట్స్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఇది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. S26 Ultra గురించి చెప్పుకున్నట్లయితే ప్రీవియస్ కంపేర్ టు S25 Ultra అలాగే S24 Ultra, మనం S24 Ultra సేమ్ టు సేమ్ టైటానియం ఫ్రేమ్ చూసాము, S25 Ultra లో కూడా మనం చూసాము. కానీ ఈసారి S26 Ultra లో ఒక చిన్న డిసప్పాయింట్. ఈసారి టైటానియం కి షిఫ్ట్ అయిపోయి అల్యూమినియం తీసుకొస్తున్నారు. సో టైటానియం అనేది చాలా మంచి మెటీరియల్, కానీ S26 Ultra లో ఎలాంటి స్క్రాచ్ ఇష్యూస్ అయితే రాకూడదు. సేమ్ టు సేమ్ iPhone 17 Pro కూడా అల్యూమినియం యూజ్ చేశారు. పైగా దీనికి ఆరెంజ్ కలర్ తీసుకోవడంతో ఒక్కొక్కసారి దీనికి రంగు మారిపోవడము, ఆరెంజ్ కలర్ నుంచి పింక్ కలర్ కూడా మారిపోయింది. అలాగే దీనికి స్క్రాచ్ గేట్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో మరి అల్యూమినియం తీసుకొస్తున్నారు కాబట్టి ఎంతైనా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో ఈసారి S26 Ultra లో మీరు ఒక కొత్తగా డిజైన్ చూడబోతున్నారు. అదేంటంటే కెమెరా బంప్. ఎస్, సాధారణంగా Z Fold 7 లోను, Z Fold 6 లోను, ఇప్పుడు కొత్తగా వచ్చిన Z Tri-Fold లేటెస్ట్ గాను మనం కెమెరా బంప్ అనేది చూసాము. ఈసారి సేమ్ టు సేమ్ S26 Ultra లో దీన్ని తీసుకురాబోతున్నారు.